నమస్తే. మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి తగ్గించుకోవటం ఎలా అని ఆలోచిస్తాం కానీ, అవి అసలు ఎందుకొచ్చాయి అన్నది ఆలోచిస్తే ఆ రూట్ కాజ్‌ని పట్టుకోగలుగుతాము. చాలా సందర్భాలలో మనలో ఉండే స్ట్రెస్ కానీ, మన భయము, చిన్నప్పటి భయము, యాంగ్జైటీ ఆ కారణం ఏదో చిన్నదే అయ్యుండొచ్చు. మనకి గుర్తుండకపోయుండొచ్చు. ఒక్కసారి మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఎక్కడుంది రూట్ కాజ్? ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? అన్నది అనలైజ్ చేసుకుంటే ఆ రూట్ కాజ్ తెలుస్తుంది. ఆ రూట్ కాజ్ తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని కాకుండా, ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకొచ్చింది? ఏం చేస్తే తగ్గుతుంది? అంటే ఎప్పటికి పైపూతలాగా కాకుండా దాని రూట్ కాజ్‌కెళ్ళి ట్రీట్ చేస్తే రిలీఫ్ కాకుండా కంప్లీట్‌గా క్యూర్ ఉంటుంది. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ సొల్యూషన్స్ ఒక్కటే ఉండదు. ఎవ్వరు చెప్పక్కర్లేదు. మనకి మనకే తెలుస్తుంది. సో, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. థాంక్ యూ.